విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి మండలం సత్యవానిపాలెంలో ఇద్దరు పిల్లలతో ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా కొల్లి గీత అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకింది. భర్త పవన్ మద్యం తాగి అనుమానిస్తూ కొట్టడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో బాలుడు మణికంఠ మృతి చెందగా కూతురు యోక్షిత శ్రీని స్థానికులు రక్షించారు. ఈ విషాద ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్. దీపిక, విశాఖ పెందుర్తి ప్రాంతంలో అయితే కుటుంబ కలహాలతో అయితే ఒక నిండు కుటుంబం అయితే ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశారు. దాదాపు ఆ ఆత్మహత్యలో అయితే ఇద్దరు పిల్లలతో పాటు తల్లి బావిలో దూకడం అయితే జరిగింది. దాంట్లో సంబంధించి అయితే ప్రస్తుతం కొడుకు అలానే గీత ఇద్దరు కూడా చనిపోవడంతో అయితే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అయితే అలుముకోవడం అయితే జరిగింది. భర్త పవన్ అయితే నిత్యం ఖాళీగా ఉంటూ ఎటువంటి పని పాటు చేయకుండా ఉండడం, అలానే నిత్యం మద్యం సేవించి పిల్లలను తనను కొట్టడంతో మనస్తాపానికి గురైన గీత అయితే దీనికి సంబంధించి రోజు కూడా ఎంతో మనోవేదన అనుభవిస్తూ కూడా ఎంతో ఇబ్బంది పడడం కారణంగా అయితే నిన్న సహించలేక గత రాత్రి అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అయితే తనతో పాటు తన పిల్లలిద్దరిని కూడా బావిలోకి తీసుకెళ్లి దూకే ప్రయత్నం అయితే చేశారు. ఆ బావిలో దూకిన తర్వాత అయితే కొడుకు ఆమె ఇద్దరు కొడుకు మణికంఠ అలానే గీత అయితే బావి లోపల పడిపోవడంతో ఇద్దరు కూడా అప్పుడే చనిపోవడం జరిగింది. కూతురు యోక్షిత భవిష్యశ్రీ అయితే బావి దగ్గర ఉన్న మెట్టు ఏదైతే ఉంటుందో ఈ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ను పట్టుకొని ఉండిపోవడంతో ఆమె తన ప్రాణాలు అయితే నిలుపుకోవడం జరిగింది. అది గమనించిన స్థానికులు అయితే వెంటనే వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం అయితే చేశారు. బయటకు తీసే సమయంలోనే అప్పటికే గీత కుమారుడైన మణికంఠ ఇద్దరు కూడా మృతి చెందారు. ఈమె మెట్టు పట్టుకొని ఆ యొక్క యోక్షిత ఏదైతే మెట్టు పట్టుకుని ఉండడంతో అయితే ఆమెను బయటకు తీసి పట్టుకునడంతో స్థానికంగా హాస్పిటల్ కూడా తరలింపు చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పెందుర్తి పోలీసులు దీనిపైన ముమ్మర దర్యాప్తు చేస్తూ అసలు ఈ భర్త పైన కేసు నమోదు చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం భర్త అయితే పరారిలో ఉండి బయటికి వెళ్ళిపోయాడు. భర్త కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. ఈ యొక్క మృతదేహాలు రెండింటిని కూడా కేజీహెచ్కి తరలించారు. గీత తల్లిదండ్రులు కావచ్చు, అలానే బంధువులు కావచ్చు, ఇది చాలా శోకసంద్రంగా వాళ్ళు కన్నీరు మున్నీరు అయితే అక్కడ ఆ ప్రాంతం కూడా ఏడుపులతో అయితే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, సూర్యప్రకాష్, వారి బంధువులు ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి? నిత్యం కూడా పెళ్ళైన దగ్గర నుండి కూడా కనీసం గత 10 ఏళ్ల క్రితం అయితే పెళ్ళైన దగ్గర నుండి కూడా పవన్ అనే వ్యక్తి తనని గీతాన్ని అయితే సరిగ్గా చూసుకోవట్లేదని నిత్యం కూడా హింసించడం, కొట్టడం, పని పాటు చేయకుండా ఖాళీగా ఉంటూ ఇంట్లోనే ఉంటూ తనని అనుమానిస్తూ పలు విధాలుగా ఇబ్బంది పెట్టడం అయితే చేయడం అయితే జరిగిందని అయితే స్థానికంగా ఎన్నోసార్లు కూడా వాళ్ళు మాట్లాడడం, బంధువులు ఇంటికి వెళ్ళి మాట్లాడి నచ్చ చెప్పుతూ ఎన్నోసార్లు చెప్పినా కూడా తనలో మార్పు రాకపోవడం, అలానే గీత కూడా పలుసార్లు ఈ గొడవల వల్ల అయితే తన పుట్టింటికి వెళ్ళిపోయే ప్రయత్నాన్ని చేస్తున్నా సర్ది చెప్పి మళ్ళా మారుతారనే ఉద్దేశంతో అయితే తీసుకొచ్చి మళ్ళా ఇద్దరిని కలపడం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా మార్పు రాలేదని మనస్తాపానికి గురయ్యి గత రాత్రి అయితే ఆత్మహత్య చేసుకుందని బంధువులు వెలిపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు, గీత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిందితుడు పవన్ పైన అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలని అయితే ఆరోపిస్తూ ఏడుపు అయితే సాగిస్తున్నారు. ఇక్కడ సూర్యప్రకాష్, పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతోంది? ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారా? ఘటనా స్థలానికి స్థానికులు వెంటనే ఇచ్చిన సమాచారంతో విశాఖపట్నం పోలీస్ సిబ్బంది, పెందుర్తి పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలంలో ఆ పాపను కూడా పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేశారు. పాపను బయటికి తీశారు. అలానే మృతదేహాలు ఇద్దరిని కూడా పోలీసు సమక్షంలోనే బయటకు తీయడంతో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఇద్దరు మృతి చెందడంతో పాపను కాపాడి వారి బంధువులకి తప్పగించడం అయితే జరిగింది. ఎవరైతే అసలు ఈమె ఆత్మహత్యకు గల కారణమైన పవన్ ని, అలానే పవన్ తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు. పవన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ప్రస్తుతం నిందితుడు పరారులో ఉండడం, వాడిపైన పూర్తిగా చర్యలు తీసుకోవడానికి అయితే మొత్తం విశాఖ సిటీ పోలీసులందరికీ కూడా దీనికి సమాచారాన్ని కూడా అందించడం అయితే జరిగింది. దీనికి దర్యాప్తు కూడా కేసు నమోదు చేశారు.
పవన్ తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు. అసలు ఎలా ఉండేవాడు, అసలు ఎందుకు పని చేయకుండా ఉంటున్నాడు, అతను ఏ విధంగా బిహేవ్ చేస్తున్న విషయాన్ని కూడా తెలుసుకునే విధంగా అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా దీనికి ఎవరెవరుతున్నారో పక్కన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడాను దీనికి సంబంధించి వివరాలు అడిగి పోలీసులు అయితే ప్రాథమిక విచారణ అయితే చేస్తున్నారు. దీంతో రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.